మాకు సంబంధం ఏముంది? మాకు సంబంధం లేని విషయం కదా. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గతంలో కూడా ఒకసారి గలాట్ జరిగింది. గలాట్ జరిగినప్పుడు వర్మ గారు గలాట్ జరగడం, దుప్పుకోవడం, తోసుకోవడం అన్ని జరిగినాయి. జరిగిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి 15 సంవత్సరాలు కంటిన్యూగా ఉండవలసినటువంటి ఉంటామన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళే కూర్చోబెట్టుకొని మాట్లాడొచ్చు కదా. వర్మ గారి సమస్య ఏంది, వీళ్ళు పెడుతున్నటువంటి సమస్య ఏంది, అక్కడ అధికారుల సమస్య ఎంత ఉంది, లేక డిప్యూటీ సీఎం గారి ప్రమేయం ఉందా, లేక ఆయన పెట్టిన ఇన్ఛార్జ్ ప్రమేయం ఉందా, లేక వాళ్ళ సోదరుడు నాగబాబు గారి ప్రమేయం ఉందా, ఏముందో అది డిస్కషన్ చేసి ఒకసారి చంద్రబాబు గారి దగ్గర రోజు కూర్చున్నప్పుడల్లా అయ్యా మా నియోజకవర్గానికి సంబంధించి నేను డిప్యూటీ సీఎం గా ఉన్నాను, ఆ నియోజకవర్గంలో అలిగేషన్ వచ్చినట్టుంటే మనం 15 సంవత్సరాలను బయట చెప్పుకునేప్పుడు స్వయంగా నా నియోజకవర్గంలోనే ఈ విధమైన అలిగేషన్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి అలిగేషన్లు ఉన్నాయి. అది శ్రీకాళహస్తి కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పక్కన పెడితే నా నియోజకవర్గాన్ని మనం పరిష్కరించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా పిలిపించుకొని వర్మ గారికి నచ్చ చెప్తారా, లేక వీళ్ళు పెట్టినటువంటి ఇన్ఛార్జీలుగా చెప్తారా, లేక వీళ్ళందరూ కలిసి అధికారులతో నడిపిస్తున్నారు కదా, ఆ అధికారులు తప్పు చేసింటే వాళ్ళతో చెప్పి చేయించుకోండి. మీరు ఆ సమస్య లేకపోతే మేము మాట్లాడాల్సిన అవసరమే ఉంది కదా. మీరే చెప్తున్నారు కదా 15 సంవత్సరాలు మేము అధికారంలో కలిసి ఉంటాము, మేము 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాము, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము చేస్తున్నాము, మేము సింగిల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము, మేమందరము కలిస్తేనే ఓడిస్తామనే ఆలోచనలో మీరు ముందుకు వచ్చినారు కదా. ఆ వచ్చినటువంటి వ్యక్తులు మీరే సక్రమంగా ఉండకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీ అలిగేషన్లు ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలే దాడులు చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలే రేపు కేసులు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే అలిగేషన్ చేసే కేసుల్లో ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే కబ్జా కేసులు ఉన్నారు, మీ కార్యకర్తలే అమ్మాయిలను తీసుకుపోయి రేపులు చేస్తున్నారు, అమ్మాయిలను చంపుతున్నారు, రకరకాల కార్యక్రమాలతో మీ నుండే జరుగుతుంది కదా స్వామి. దాన్ని పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడ పరిపాలన చేయకుండా అక్కడేదో సింగపూర్ పోయి అక్కడ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆ సింగపూర్ వాళ్ళు ఇంతకుముందు ఈశ్వర్ అని ఒక ఆయన ఈయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రోజు ఆడిపోతాడు, ఆ నుండి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ వచ్చి పోయిన తర్వాత లాస్ట్ కు ఆ ఈశ్వర్ అనే క్యాండిడేట్ ఏదో అవినీతి కేసులో అరెస్ట్ చేసి ఆయన లోపల పెట్టి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల కన్నా ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. పరిపాలన సాగించాల్సినటువంటి వ్యక్తులు మీరు దాదాపు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి. చిన్న కూడా అలిగేషన్స్ కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉండడం ఏంది? ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది కదా. దీన్ని వదిలిపెట్టి మా మీద వృత్తి మేమేదో మాట్లాడేమని అవసరం కూడా లేదు కదా. మాకు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా గురించి మేము ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాం తప్ప మీరు కొట్లాడుకుంటారా, ఎప్పుడు కొట్లాడుకోరా అని మాకు అవసరమే లేదు. మీరు 15 ఏళ్ళు కలిసి పనిచేయాలనుకున్నారు కదా. 15 ఏళ్ళు మీరు కలిసి పనిచేసినప్పుడు మిమ్మల్ని మేము ఓడించినప్పుడే కదా మా గొప్పతనం. మీరు సింగిల్ కానప్పుడు మీరే ఒప్పుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో మనం సింగిల్ వెళితే గెలిచే ప్రసక్తే లేదు, మనం ముగ్గురం కలిసి వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నారు. మీరు నిర్ణయించుకున్న తర్వాత 15 సంవత్సరాలు మీరు ఉండాలనుకున్నప్పుడు 15 సంవత్సరాల్లో మిమ్మల్ని ఓడించకపోతే మా రాజకీయ పార్టీకి కూడా వాల్యూ ఉండదు కదా. కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఓడించడమే మా ధ్యేయంగా మేము పనిచేయాలనుకున్నాం తప్ప మీరేదో కొట్లాడతారు, మీరు కొట్లాడిన తర్వాత దాంట్లో మేము మధ్యలో దొరుకుతాం, ఇవన్నీ మాకు అవసరమే లేదు. మీరు కలిసి మీరు పని చేసుకోండి, ప్రజలకు మేలు చేయండి. ప్రజలకు మేలు చేసిన తర్వాత మీరేదో గొప్పగా చెప్పుకొని మళ్ళీ అధికారంలోకి ఎలక్షన్ తెలుస్తుంది. ఒక్క నిమిషం అండి. అసలు ఈయన వర్మ ఏం మాట్లాడారు, ఆయన తుమ్మల బాబు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. బయట ప్లే చేయండి పీసీఆర్. వైసీపీ కార్యకర్తలందరూ వచ్చి మా మీద కలబడి కబద్దారని హెచ్చరిస్తున్నారు. కబద్దారంటే ఇక్కడ ఎవరో గాజు కూర్చోడు. మేము పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవంతో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. పాడా కమిషనర్ తప్పు అయిపోయిందండి, అప్పుడు వచ్చి పొరపాటు అయిపోయిందండి అని చెప్పి ఆ బ్యానర్ తీసేసాడు. ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు ఫోటో తీసాడు అంటే కావాలండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ మీరు స్టూడెంట్ చేసుకోండి, ఎవరు అడగరు. అంటే కలబడిపోతారా? అంటే ఇంకా తెలుగుదేశం గెలిపించిన తెలుగుదేశాన్ని మీద కొట్టేస్తారా? కార్యకర్తలు కొట్టేస్తారా? ఎవడతను దొరబాబు మట్టి వ్యాపారం చేసుకున్న మనిషి మళ్ళీ మట్టి వ్యాపారాన్ని చెరువులు తవ్వడానికి వచ్చాడు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎవడ మీద అయితే పోరాయిందో ఆడొచ్చి మీద వచ్చి పెత్తన ఎక్కుతున్నాడు. ఓట్లు వేసింది మేము, ఏదైనా చేసింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టుకున్న నాయకత్వం ఎదురైతే మా మీద తగులు పెడుతున్నారు. ఆఫీసర్ సమాధానం చెప్పాలి. పడా కమిషనర్ పడా కమిషనర్ తెలీదా ముఖ్యమంత్రి ఆవిడ? పడా కమిషనర్ కూడా ఈ వైసీపీ వాళ్ళు బెదిరింపులు ఎవడో భయపడ్డాం. జగన్ లాంటి వాళ్ళు చూసాం. ఈడంత ముఖ్యమంత్రి ఉండాలి, పవన్ కళ్యాణ్ 2 పటాలు ఉండాలి. గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి, గవర్నమెంట్ కాకపోతే మీ ఇష్టం ఎలా అనేది. ఇది 10వ మెయిన్గా తిరగబడింది. కేడర్కి వచ్చిన కార్యకర్తలు తిరగబడుతున్నారు. ఎలా వెళ్తాయి అతనికి సంబంధం ఏంటి? ఆ వైసీపీ కార్యకర్తలందరూ వచ్చి మా మీద తుమ్మల బాబు బయట ప్లే చేయండి. అలాగే
తెలుగుదేశం పార్టీ వారు మేమందరం ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇది జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏదో మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదనేటువంటిది మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రశ్నించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా. సరే, ఈ రోజు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఏ విధంగా కంక్లూజన్ చేయబోతున్నారు జిల్లా అధ్యక్షుడు? జిల్లా అధ్యక్షుడు ఈ ఒక్క మీటింగ్లోనే ఇది జరగట్లేదు. ప్రతి మీటింగ్లోని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైట్, ఓకే. కృష్ణాంజనేయులు గారు,